అంటే నేను వింటున్న వార్తల్లో కొన్ని పార్టీ కోసం కష్టపడే వారిని చంద్రబాబు గారు కొంత చులకనగా చూస్తారనే ఆరోపణలు కూడా విన్నాను. దీనిపై మీరు ఆరోపణలని మీరే అంటున్నారు. ఆరోపణలని మీరే అంటున్నారు. ఇప్పుడు మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి అమ్మా. ఒక కార్యకర్త తోట చంద్రయ్య గుర్తుంది కదా మీకు? ఒక కార్యకర్త, సరే ఏదో నాయకుడు అనుకుందాం, కానీ అన్నిటికన్నా ముందర ఒక కార్యకర్త, తెలుగుదేశం పార్టీ కార్యకర్త. ఆ కార్యకర్తను అకారణంగా నడి రోడ్డు మీద నరికేస్తే వెళ్ళి ఆ కార్యకర్త పాడి మోసాడు నా నాయకుడు కొత్తకోట దయాకర్ రెడ్డి గారు. తెలుగుదేశం పార్టీలో పలుసార్లు ఎమ్మెల్యేగా చేశారు తెలంగాణ ప్రాంతంలో. ఆయన చనిపోతే మహబూబ్ నగర్ వెళ్ళి, ఇప్పుడేం పార్టీ తెలంగాణలో ఎన్నికల్లో పోటీ చేయట్లేదు, ఏమీ లేదు, కానీ ఆయన చనిపోతే వెళ్ళి అక్కడికి వెళ్ళి పాడి మోసారు చంద్రబాబు నాయుడు గారు. నేనేమంటున్నా అంటే ఆయన ఎవరిని మర్చిపోరమ్మా. ఇప్పుడు నాకు తెలిసి తెలుగుదేశం పార్టీలో చాలా చాలా అంటే అసలు ఏ విధమైనటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వాళ్ళు హై పొజిషన్స్లో కనపడతారు మీకు. ఇప్పుడు ఎవరో అవసరం లేదమ్మా, నన్నే తీసుకోండి. నేను ఒక ప్రొఫెసర్గా పనిచేసేదాన్ని, నాకు ఏ రాజకీయ నేపథ్యం లేదు, ఏదో తెలంగాణ ఉద్యమంలో ఉన్నాను, ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ మీద ఫైట్ చేస్తున్నాను, కోదండరామ్ గారు పెట్టినటువంటి పార్టీలో ఇనిషియల్గా కొన్ని రోజులు ఉన్నాను, అంటే ఐ వాంటెడ్ టు వర్క్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ద స్టేట్ అని అనుకున్నాను నేను. నన్ను ఇవాల్టి రోజున పార్టీలో గౌరవం ఇచ్చి మహిళా అధ్యక్షురాలు చేశారు. అప్పుడు దాంతోపాటుగా జాతీయ అధికార ప్రతినిధి హోదా ఇచ్చారు. ఏదన్నా ఎప్పుడున్నా సరే ఆయన ఇచ్చేటువంటి గౌరవం అనేటువంటిది అనిర్వచనీయం. ఇంకేం గౌరవం ఇస్తారమ్మా? కష్టపడే వాళ్ళకి ఎప్పుడూ చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకున్నారు. మీరు గమనించండి, చాలామంది కార్యకర్తలు మీరు వెళ్ళి అడగండి, ఎవరైతే అంటే దే హ్యావ్ బీన్ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్గా ఉన్న వాళ్ళు ఉంటారు కదా తెలంగాణ ప్రాంతం. మీరు ఆంధ్ర గురించి కూడా మర్చిపోండి మాకు కొంతసేపు. తెలంగాణలో మీరు వెళ్ళి వాళ్ళని పేర్లతో సహా పిలుస్తారు, వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు కొంతమందిని పేర్లతో సహా పిలుస్తారని. మరి ఇక్కడ పార్టీయే లేదంటారు, పార్టీ పోటీలో లేదంటారు, చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోలేదంటారు. కానీ ఆయనకి ప్రజల కోసం ఎవరు పని చేస్తే వాళ్ళని ఆయన ఎత్తున పెట్టుకుంటారమ్మా, అంతే. ఇంకా అక్కడ ఇంకేమీ లేదు. మీరు పార్టీకి పనిచేశారా, డబ్బులు ఖర్చు పెట్టారా, ఇచ్చేసారా, అచ్చేసారా కాదు, మీలో ప్రజల కోసం పనిచేసేటువంటి ఒక చిత్తశుద్ధి ఉందా, పార్టీ విధానాలు నచ్చి మీరు పనిచేస్తున్నారా, అలాంటి పరిస్థితి ఉంటారు 100% అమ్మా. గమనించకపోతే 42 ఏళ్ల తెలుగుదేశం ప్రస్థానంలో ఎంతమందిని మనం నాయకులుగా చూసాం, ఎంతమందిని. నేను అదే చెప్తున్నాను, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా తెలుగుదేశం పార్టీలో వీ కెన్ రీచ్ ది హైయెస్ట్ పొజిషన్స్, అంతే కదా. ఎంతమందిని చూడలేదు మనం? కావాలి ప్రతిభా భారతి గారు వాళ్ళు ఎవరన్నా ఎంతమంది చాలా మందిని తీసుకుని చూడు. సో ఆల్ దీస్ ఆర్ ప్యూర్ ఏమంటారంటే ఆరోపణలు ఆయన మీద, గిట్టని వాళ్ళు చేసేటువంటి ఆరోపణలు. దాంతో వచ్చేది లేదు, పోయేది లేదు. ఒకటి చంద్రబాబు నాయుడు గారు లో ఉండే ఒక గుణం, అంటే అది సద్గుణమే, కానీ ఒక్కొక్కసారి అదే ఇబ్బందులు కలగజేస్తుంటుంది. కానీ ఆయన ఎవరిని ఏమీ అనరమ్మా. తనకి అన్యాయం చేసిన వాళ్ళని కూడా క్షమించేస్తారు ఆయన. మరి అది సద్గుణం, నా పరంగా అయితే అది సద్గుణం. కానీ ఒక పార్టీ నడిపేటువంటి అధినాయకుడికి అది కొంచెం ఒక్కొక్కసారి ఇబ్బందులు కలిగించేటువంటి పరిస్థితి ఏమో. కానీ ఆయన దట్ ఈస్ హిజ్ నేచర్. సో దాన్ని మనం మార్చలేం కదా, ఆయన ఎంత ఆయనకు అన్యాయం చేసిన వాళ్ళైనా సరే, ఆయన అమ్మనాభూతులు తిట్టిన వాళ్ళైనా సరే, ఆయన ఎప్పుడు వాళ్ళని అంటే హీ డజంట్ టేక్ ఎనీథింగ్ టు హార్ట్, ఐ బిలీవ్.